ఈ దినం మనం ఆలోచించేటువంటి అంశము నిత్య జీవ ఆహారము ఏది? నిత్య జీవ ఆహారము ఏది? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనమందరం దేహాలను కలిగి ఉన్నాం. ఈ దేహాలకు ఆకలి అనేది ఒకటి ఉంది. ఈ ఆకలి తీరటానికి దేవుడు ప్రకృతిలో గింజలను, ఫలాలను, అలాగే చలించేటువంటి జీవులను, మత్స్యములను, పక్షులని, తదితరములైనటువంటి వాటిని అన్నిటినీ ఇచ్చాడు. ఆహారము తీసుకున్నప్పుడు శరీరం జీవంతో ఉంటుంది. ఆహారమే లేకపోతే ఆకలి వేదన ఎక్కువై శరీరము శుష్కించుకుపోయి మరణించేటువంటి ప్రమాదము ఏర్పడుతుంది. పిల్లరా, ఆహారమును తిన్నప్పుడు మన హృదయం అంటే కడుపు నుండి హృదయము ఉల్లాసంగా ఉండటానికి అవకాశము ఏర్పడుతుంది. దేవుడిచ్చినటువంటి ప్రకృతి ద్వారా ఈరోజు మనిషి పుట్టిన ఈ 6000 సంవత్సరాల నుండి మనిషి చేసినటువంటి పొరపాట్లను బట్టి మధ్య మధ్యలో వచ్చినటువంటి కొన్ని క్షామాలు మినహిస్తే మిగిలిన ఈ 6000 సంవత్సరాల నుండి ఇన్ని కోట్ల మంది బ్రతకడానికి కావలసినటువంటి సమస్తమును అనుగ్రహించి సుభిక్షాన్ని మనకిచ్చాడు. ఎన్ని తిన్నా, ఎన్ని త్రాగినా, ఎన్ని అనుభవించినా ప్రకృతి మాత్రం తరిగిపోలేదు అనేటువంటిది వాస్తవం. మనిషి అనాలోచనతో, అజ్ఞానంతో, అవివేకముతో దేవుణ్ణి మించిన జ్ఞానం నాదనేటువంటి తలతిక్కల వేషాలతో ప్రకృతిని నాశనం చేస్తే నాశనమైపోతున్నదే తప్పితే ప్రకృతిని నువ్వు ఉపయోగించుకోవాలి, ప్రకృతి ద్వారా నేను బ్రతకాలి అని ప్రకృతిని ప్రకృతిగా సహజంగా నువ్వు వాడుకున్నంత కాలం నీ అవసరాన్ని తీర్చడానికి అది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. పిల్లరా, ఈరోజు మనకు కడుపు నిండుచున్నది కనుక మనం క్షేమంగా ఉన్నాం. కలిమి అనేటువంటిది మనిషిని ఆనందంగా ఉంచుతుంది. అదే లేమి కలిగితే లేదా కరువులు వస్తే, క్షామము కలిగితే మనిషి పరిస్థితి ఎలాగుంటుంది? ప్రియులారా, ఒక పూట తిననప్పుడు మనిషి నీరసించిపోతూ ఉంటాడు. కళ్ళు కొంచెం లోతుకు వెళ్ళిపోతాయి. ముఖములో ఉండవలసినటువంటి కళ కాస్త కళావిహీనంగా మారిపోతుంది. మనిషి శక్తిని కోల్పోయి నీరసించిపోతాడు. లోపట చెప్పలేనటువంటి ఏదో బాధ లోన
మనల్ని పెడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే దాన్ని ఆకలి బాధ అని అంటాం. దాన్ని వ్యక్తపరచడానికి లోపల కడుపులో ఎలకలు తిరుగుతున్నాయనో, కడుపు కాలిపోతుందనో, రకరకాలైనటువంటి పదాలతో దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. ఇక రెండవ పూట కూడా మనం తినటం మానేసినప్పుడు ఇక తిరగలేకపోతూ ఉంటాం, అంతగా మాట్లాడలేకపోతూ ఉంటాం, రోజువారీ పనులు చక్కబెట్టుకోలేకపోతూ ఉంటాం. ఇక మూడవ పూట కూడా, అంటే ఒక దినం మొత్తం కూడా మనం ఏమీ తిని త్రాగకపోతే ఇక కూర్చున్న చోట నుండి లేదా పడుకున్న చోట నుండి కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అప్పటికే పిల్లలైతే అమ్మ ఆకలి 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 అని ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు మౌనంగా చాలా దీనంగా ఆ ఆకలి బాధని దిగమింగుతూ ఉంటారు. రెండవ రోజు కూడా అదే పరిస్థితి అయితే మూలుగలలో ఉన్నటువంటి మజ్జ ఎవరో లాగేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది ఎముకలో. ఏమండి, కండరాలను ఎవరో పిండేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కడుపులో ఉన్నటువంటి పేగులన్నిటిని కూడా ఎవరో అలా వాటినన్నిటినీ మడత పెట్టేసి నలింపు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఓపిక ఉండదు. ఆ బాధ నోటితో చెప్పటం అంత వివరణాత్మకంగా రాకపోవచ్చు, కానీ ఆహారపు కొరత ఏర్పడి ఆకలితో అలమటించినటువంటి వారికి మాత్రం అది బాగా అర్థమవుతుంది, ఆకలి బాధ అంటే ఏంటని. ప్రియులారా, ఇవి మనం కూడా మన జీవితంలో అనుకోకుండానో లేదా అనుకోనో 1-2 సందర్భాలలో మనం కూడా అనుభవించి ఉండుంటాం. ఒక రోజు తినక 2 రోజులు తినక ఆ బాధ ఎలా ఉంటుందో కాస్త మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇక మీ చిన్ననాటి కాలంలోనండి, ఇది అన్నటువంటి పెద్దలలో మీ చిన్ననాటి కాలంలో ఇంత సమృద్ధి మీరు చూశారని నేను అనుకోను. ఆ రోజులలో, ఎందుకంటే నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే 3 పూటల అన్నం దొరికే పరిస్థితి కాదు. ఒక పూట వరన్నంతో, ఒక పూట జొన్నన్నంతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అది కూడా కడుపు నిండా కాదు, కడుపు నిండటానికి చల్లో నీళ్ళలో కలుపుకొని కడుపు నింపుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకొంతమంది పరిస్థితి అసలు వరన్నం లేదు, జొన్నన్నం లేదు. ఏ అపరాలో, అంటే కందులో, ఏ పెసర్లో, బొబ్బర్లో ఉడకబెట్టుకొని మరి అవి బుక్కి నీళ్లు మింగి పూట గడిపినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను వారిని నా తరంలో చూశాను. ప్రియులారా, అలాంటి పరిస్థితులలో మరి ఈ తరము బ్రతుకుతూ వచ్చింది. కానీ అంతకుముందు తాతల నాటి తరాలలో చూసుకుంటే కనీసం అవి కూడా దొరకనటువంటి పరిస్థితులండి. వరన్నము లేదు, గోధుమన్నము లేదు, జొన్నన్నము లేదు. వారు చెర్లలో దొరికేటువంటి దుంపలను ఉడబెరుక్కొని, అడవులలో దొరికేటువంటి దుంపలని తీసుకొని
ఏ ఆకులు అలంలో ఉడకబెట్టుకొని కడుపు నింపుకున్నటువంటి రోజులు. ఇవన్నీ కూడా లేమికి అద్దం పట్టేటువంటి విషయాలు, లేమికి అద్దం పట్టేటువంటి విషయాలు. సంవత్సరాలు అప్పుడు పండేటువంటి పంటలే అంతంత మాత్రమైతే, ఆ పరిస్థితుల్లో సంవత్సరాలు కరువులు వస్తే ఇక వారి బాధ అంతా ఇంత కాదండి. వారి బాధ అంతా ఇంత కాదు. చాలా భయంకరమైనటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు వాళ్ళు, వారు చెప్పేటువంటి మాటలు బట్టి. ఒకానొక కాలంలో ఇండియాలో నుండి, మన భారతదేశంలో ప్రజల దగ్గర తినడానికి ఏమీ లేకపోతే గవర్నమెంట్ వాళ్ళే ఎక్కడి నుండో దిగుమతి చేసుకుని కొంత ఆహార పదార్థాలని దానికి గంజి కలిపి అంబలిగా పోశారట. రేషన్ దుకాణంలో లైన్లో నిలబడితే బియ్యం ఇచ్చినట్టుగా ఆ రోజు ఓ ముంత పట్టుకొని లైన్లో నిలబడితే ఆ ముంతలో ఇంత తీసి అంబలి పోస్తే ఆ అంబలి దాగి ఆ రోజు గడిపేవారు. అంటే ఆ కరువు ఎంత ఇబ్బందిని కలగజేసింది అనేటువంటి విషయాన్ని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా మరి అంతకు ముందు కాలాలను ఇంకా చరిత్రలో మనం విశ్లేషించగలిగితే కరువు దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవటానికి దేవుడు ఒక సందర్భాన్ని మన ముందుంచాడు. ఏమంటే బైబిల్లో రాయబడినటువంటి ప్రతి విషయం కూడా ఈ యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగున్నట్లుగా రాశాను. అంతేనా? నమ్ముతారా మీరు? యుగాంతమందు చదవండి ఒకసారి మీరు. ఈ వ్రాతలు ఇవన్నీ ఎందుకు రాశారు, ఈ సంగతులన్నీ ఎందుకు రాశాడు అని అంటే, యుగాంతమందు ఉన్నటువంటి మనకి బుద్ధి కలుగున్నట్లుగా రాశాను. కొరింథీ పత్రికలో ఉంటుంది. కొరింథీలో రాసినటువంటి రెండవ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ కడవరి రోజులలో ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై ఆ సంగతులు వ్రాయబడెను. ఇప్పుడు మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడినటువంటి ఆ సందర్భాన్ని మనం విశ్లేషించుకోబోతున్నాం. ప్రియులారా, ఇశ్రాయేలులు కానాను దేశానికి నడిపించబడ్డారు అనేటువంటి విషయం మీకు తెలుసు. బానిసలుగా, దాసులుగా బ్రతుకుతున్నటువంటి వారిని స్వతంత్రులుగా చేస్తూ ఒక మంచి సారవంతమైనటువంటి నేల అయినటువంటి కానా దేశంలోనికి వారిని తీసుకొచ్చాడు. కానీ వాస్తవానికి అప్పటికే ఆ ప్రాంతంలో అన్యులు అనబడేటువంటి వారు వాసం చేస్తున్నారు. కారణం వారిని వెళ్ళగొట్టడం జరిగింది. ఎందుకు వెళ్ళగొట్టాడు అంటే దానికి కారణం ఉంది. వారిని వెళ్ళగొట్టి వీరిని స్థిరపరిచిన తర్వాత దేవుడు వీరికి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను చెప్పిన ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకుంటారా, మీకు ఈ నేల మంచి సారమునిస్తుంది, మీరు సమృద్ధి కలిగినటువంటి వారుగా ఉంటారు, మీకు మీ పిల్లలకి ఏ కొదువయు ఉండదు అని అంటారు.
అదే మీరు నా మాట వినకపోతిరా, ఎదుగు ఈ అన్యులను ఎలాగనైతే నేను వెళ్ళగొట్టానో మీరు కూడా అలా వెళ్ళగొట్టబడతారు అని అన్నాడు. వెళ్ళగొట్టబడతారు అని అన్నాడు. అంత మాత్రమే కాకుండా మరో హెచ్చరిక ఏం చేస్తాడు అనంటే, మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనకపోయిన ఎడల శత్రుదేశపు రాజు మీ పట్టణం మీదికి వచ్చి ముట్టడి వేస్తాడు. ముట్టడి అనంటే వారి సైన్యం అంతా కూడా ఈ పట్టణాన్ని చుట్టుముట్టుతుంది. ఇక లోనివారు బయటికి వెళ్ళడానికి కానీ బయట వారు లోనికి రావటానికి కానీ అవకాశము ఉండదు. తద్మూలంగా మీకు తినడానికి ఆహారపు కొరత ఏర్పడుతుంది. ఆ ఆహారపు కొరతలో మీరెంత బాధకు గురవుతారు అంటేనంటే, ఆ బాధ ఆ ఆకలి బాధను తట్టుకోలేక మీరెంత కఠినమైన క్రూరమైన మనస్సును పెంచుకుంటారు అనంటే అని చెబుతున్నాడు. చూడండి మరొకసారి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అంటే మీరు బాగా బ్రతుకుతారు అని చెప్తున్నాడు నా మాట వింటే. అదే 15వ వచనంలోకి వచ్చేసరికి నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అంటే నా మాట వింటే ఆశీర్వదించబడతావు, సమృద్ధిగా ఉంటావు, నీ బ్రతుకు బాగుంటుంది. నా మాట వినకపోతే శపించబడతావు, నీ బ్రతుకులో నువ్వు బాధలు అనుభవించవలసి వస్తుంది అని. ఒకవేళ శాపం అనేది వస్తే ఎంత భయంకరమైనటువంటి శాపం వస్తుందో చెప్తున్నాడండి 53వ వచనంలోకి వచ్చేసరికి. అప్పుడు ముట్టడిలోను శత్రుదేశపు రాజులు నిన్ను ముట్టడి వేస్తారు. ఆ ముట్టడిలో నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు అని అన్నాడు. ఏమండి, నీవు నా మాట వినకపోతే శపించబడతావు. శత్రుదేశపు రాజులు వచ్చి నీకు ముట్టడి వేస్తారు. అప్పుడు నీకు భయంకరమైనటువంటి కరువు వస్తుంది. తినటానికి ఆహారం ఏమి దొరకక ఆకలి బాధకు తాళలేక నువ్వేం చేస్తావంటే నీవు కన్నటువంటి నీ కన్న పిల్లలని వండుకొని తింటావు అని అన్నాడు. పిల్లలు కావాలని మనం ముచ్చటపడతాం, కలలు గంటాం. ఆ పిల్లలను ఊహించుకుంటూ తన్మయత్వం పొందుతూ ఉంటాం. పిల్లలు పుడుతున్నారన్నప్పుడు పరవశానికి గురైతాం. ఆ పిల్లలు పుట్టిన తర్వాత నా రూపానికి ప్రతిరూపమని ముచ్చటపడి ముద్దులు పెట్టుకుంటాం, గుండెలకు హత్తుకుంటాం, వారికి చనుబాలిస్తాం. ఏమండి, ఉగ్గు లాంటి పదార్థాన్ని గోరుముద్దలు చేసి తినిపిస్తాం.
పాలు పట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటాం. వారు ఏడుస్తేనండి మన గుండెలో ఏదో ఒక కదలిక కదులుతుంది, మన హృదయంలో. అంటే వారు ఏడుస్తే మనం తట్టుకోలేం. ఏమండి, వారికి ఏదైనా గాయమైతే మనకు గాయమైనంతగా బాధపడతాం. పిల్లరా, వారిని అతి సుకుమారంగా, అతి మృదువుగా మనం వారిని చూసుకుంటాం. వారి ఎడల సుకుమారమైనటువంటి మనస్సును, మృదువైనటువంటి మనస్సును మనము కలిగి ఉంటాం. అంత ప్రేమగా, అంత లాలనగా వారిని మనం చూసుకుంటూ ఉంటాం. అయితే పిల్లరా, అంత ప్రేమ కలిగినటువంటి, అంత మనస్సున్నటువంటి ఈ తల్లులే, ఈ తండ్రులే ఈ భయంకరమైనటువంటి కరువుకు ఆగలేక, ఏమండి, దాన్ని తట్టుకోలేక అంతటి సుకుమారమైనటువంటి, మృదువైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ తల్లిదండ్రులు ఎలా మారిపోతారట అనంటే కఠినమైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి వారుగా మారిపోతారట, కఠినులుగా మారిపోతారట. పిల్లరా, మృదుత్వానికి బదులుగా క్రూరత్వము వారిలో పెరిగిపోతుంది అని అంటున్నాడు. పెరిగిపోతుంది అని అంటున్నాడు. ఇప్పుడు మనకి ఎలాగనైతే వారమునకో 10 రోజులకో ఒకసారి నాన్ వెజ్ తినాలి అని అనిపించగానే, ముచ్చటేయగానే ఒక చికెన్ సెంటర్కి వెళ్ళి, ఒక మటన్ షాపుకి వెళ్ళి కిలో, అరకిలో తెచ్చుకొని తిన్నంత తేలికగా, ఎదిగో మీ పిల్లలను మీరు వండుకొని తింటారు అని చెప్తున్నాడు. చూడండి, ఆ మాట ఎంత భయంకరమైనటువంటి మాట. 54వ వచనం, మీలో బహు మృదువైన స్వభావమును, అతి సుకుమారమును గల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను, తన కౌగిటి భార్య ఎడలను, తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో నెవనికి పెట్టాడు. వాడు తినటమే కాదండి, తింటున్నటువంటి వాడు దానిలోనిది కొంచెమైనా కూడా ఇతరులు ఎవ్వరికి పెట్టడట. ఎందుకు పెట్టాడు అంటే పెడితే మరో పూటకు లేకుండా అవుతుంది కదా అని. అంటే ఆ ఆకలి బాధ అనేది వారిని అంత భయంకరులను చేస్తుంది అని అంటున్నాడు. ఆ ఆకలి బాధ అనేది వారిని అంత క్రూర స్వభావాలుగా తయారు చేస్తుంది అని అంటున్నాడు. అంటే కరువు తీవ్రత ఎంతగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవటానికి ఈ మాట చెబుతున్నాడు. మరి ఈ హెచ్చరికను బట్టి ఆ ఇశ్రాయేలీలు ఏమైనా జాగ్రత్త పడ్డారా? ఈ హెచ్చరికను బట్టి వారేమైనా బుద్ధి తెచ్చుకున్నారా? ఈ హెచ్చరికను బట్టి దేవుని మాట విని తప్పు చేయకుండా ఏమైనా వారు ముందు చూపుతో ఉన్నారా అనంటే అదేమి చేయలేదండి. అదేమి చేయలేదు. కానా దేశంలోనికి వచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించేటువంటి మంచి సువిశాలమైనటువంటి ఆ దేశంలో పండేటువంటి ప్రతి పంటను బాగా తిన్న తర్వాత కళ్ళు నెత్తికెక్కి దేవుని మరచిపోయి ఇంగితము విడిచిపెట్టి, ఏమండి, చేయకూడనటువంటి దుర్మార్గపు పనులు వారు చేశారు. ఏమండి, చేయకూడనటువంటి, అన్యులు కూడా చేయనటువంటి దుర్మార్గపు పనులు దేవుని పిల్లలను మడుచున్నటువంటి ఇశ్రాయేలులు చేశారండి, చేశారు. దేవునికి కోపం వచ్చేసింది. దేవుడు అన్నంత పని చేశాడు. ఎందుకంటే అతడు ఒక మాట అన్నాడు అనంటే అది ఏమవుతుంది? అది అయి తీరుతుంది, అంతే. అది అయి తీరుతుంది. నా నోట నుండి సెలవైన మాట అది మరలా వెనకకు రాదు. భూమి ఆకాశములైన గతించిపోతాయేమో కానీ నా మాటలోని ఒక పొల్లు కూడా తప్పదు అని అన్నాడు. ఈ శపించిన శాపము తర్వాతనండి, ఇది మోషే కాలంలో శపించాడు. ఇది ఎప్పుడు నెరవేరింది అనంటే
మోషే తర్వాత న్యాయాధిపతులు, న్యాయాధిపతుల తర్వాత రాజులు. ఈ రాజుల కాలంలోనండి, రాజుల కాలంలో పిల్లరా ఇశ్రాయేలీలను రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలములో, అంటే శపించిన ఒక 1500 సంవత్సరాల తర్వాత ఆ శాపం వీళ్ళ మీదకి వచ్చేసిందండి. ఇంత దీర్ఘకాలంలో ఈ శాపాన్ని గుర్తించుకునేటువంటి వారు ఎవరైనా ఉంటారా అంటే ఉండరనే చెప్పాలండి. ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం చదివే అలవాటు ఎలాగూ లేదు, భయభక్తులు అనేవి అసలే లేవు. అయినప్పుడు ఒకనాడు దేవుడు మా పితరులను ఉద్దేశించి ఈ మాట చెప్పాడు, ఆ మాట మరి నెరవేర్పు మా ఎడల జరుగుతుందేమో అనేటువంటి భయం వారిలో లేదండి. ఆ భయమే వారిలో లేదు. లేకపోవటం మూలంగా సిరియా దేశపు రాజు అయినటువంటి బెన్హదద్ అండి వారి మీదికి దండయాత్ర చేస్తాడు. రాజుల గ్రంథము 2వ 6వ అధ్యాయము 24వ వచనంలో నుండి మనం చూసుకున్నట్లయితే, రాజుల గ్రంథము 2వ 6వ అధ్యాయము 2వ 6వ అధ్యాయం అండి. ప్రియులరా, సిరియాకు రాజు బెన్హదద్ ఉంటాడు. ఇశ్రాయేలీలకు ఎవరు రాజుగా ఉండగా వారు వచ్చారు అనంటే, మరి ఆహాబు కుమారుడు అహాజ్యా కుమారుడైనటువంటి యెహోరాము అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నటువంటి కాలంలో ఈ బెన్హదదు వీరి మీదకి దండయాత్ర చేయటం జరుగుతుంది. అది సందర్భం అక్కడ. రైట్, ఇప్పుడు చదవండి 6వ అధ్యాయము 24వ వచనము. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. షోమ్రోను అంటే ఇశ్రాయేలీల యొక్క కేంద్ర పట్టణం, అది రాజధాని. ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ ఎలాగనో, భారతదేశానికి ఢిల్లీ ఎలాగనో, ఇశ్రాయేలీలకు ఇజ్రాయెల్ దేశానికి పిల్లరా షోమ్రోను అలాంటిది. ఈ షోమ్రోనులో రాజు ఉన్నాడు, కోట ఉంది, సైన్యం ఉన్నది, ప్రజలు కూడా ఉన్నారు. వీరున్నటువంటి ఈ కోట మీదికి లేదా ఈ పట్టణం మీదికి వారు ముట్టడి వేశారు. 25వ వచనం. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, క్షామము అంటే కరువు అండి, క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, 80 రూపాయలు, ఒక గాడిద తల 80 రూపాయలకు అమ్ముడు పోయిందట. ఎప్పుడు ఏమండి? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం. ఏమండి? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితము గాడిద 15 అంటే ఇంచుమించు 1000-15 మధ్యలో ఉంటుందంటే కాలం. ఏమండి? ఆ కాలంలో గాడిద తల 80 రూపాయలకు వెలగట్టగలిగింది అనంటే, మరి ఇప్పుడైతే ఆ 80ని మారుస్తే మాదక ద్రవ్యంలో ఎంత అవుతుందంటే అది 80 లక్షలు. ఏమండి? 80 లక్షలు అంటే ఒక గాడిద తల 80 లక్షలకు అమ్ముడు పోయింది అనంటే కరువు ఎంతగా ఉందో నువ్వు అర్థం చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఢిల్లీలో కిలోకు 100 అమ్మింది అనంటే కారణం ఏంటి? ఏమండి? ఉల్లి ఘాటయిందట. ఏమండి? ఎందుకు ఘాటయింది?
ఎందుకు ఘాటైంది? ఉల్లి ఇల్లాలను ఎక్కిరిస్తున్నదట. ఎందుకు ఎక్కిరిస్తుంది? వంటింట్లో ఎందుకు ఎక్కిరిస్తుంది? ఏమండి? ఉల్లి దొరకటం లేదు. ఉల్లి దొరకటం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఉల్లి తినకుండా నెల రోజులు ఉన్నదట. నెలనా 6 నెలల నాకు ఐడియా లేదని నెంబరు, మొత్తానికి చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది షీలా దీక్షిత్. ఏమండి? ఆమె ఉల్లి తినకుండా అన్ని రోజులు ఉన్నదట ఒక ముఖ్యమంత్రి. అంటే ఉల్లి దెబ్బ చూడండి, ఉల్లి దెబ్బ. ఉల్లి అయితే తినకుండా ఉన్నది. మరి అదే గోధుమలు వరైతే ఏం చేయాలి? ఆమె కూడా చిప్ప పట్టుకొని గంజి కోసం తిరగాలి. ముఖ్యమంత్రి అయితే ఎవరికి పెద్ద? ఎవరికి ముఖ్యమంత్రి అండి? ఎవరికి గొప్ప? ఎవరికి గొప్ప? ప్రియులారా, కరువు అన్నప్పుడు సామాన్యుడైనా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఒకటే, ఎవరైనా ఒకటే. కాకపోతే ముందుగా తల్లడిల్లేది సామాన్యుడు కావచ్చు, ఉన్నదంతా తరిగిపోయిన తర్వాత అందరూ ఒకటి, అందరూ ఒకటి. ప్రియులారా, రైట్. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూడండి. గాడిద తల 80 రూపాయలు. అరపావు పావురపు రెట్ట. పావురపు రెట్ట అంటే తెలుసు కదండి? రెట్ట అంటే రెక్క కాదు, అంటే అది విడిచిపెట్టేది. ఓకే. అరపావు అంటే 125 గ్రాములు. 125 గ్రాములు. అరపావు పావురపు, అది కూడా ఎంత వాల్యూ చూడండి దానివల్ల. అప్పుడు అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్ముడు పోయిందట. అంటే 5 లక్షలు ఇప్పుడు వెల. అరపావు పావురపు రెట్ట 5 లక్షలు. ఏంటి దానికంత డిమాండ్ ఏంటి? ప్రియులరా, ఏదో ఒక దాంతో కడుపు నింపుకుంటున్నారు వాళ్ళు. అది పరిస్థితి. ఏదో ఒక దాంతో కడుపు నింపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రెట్టలండి మెడిసిన్లో ఎక్కువగా యూజ్ చేసేటువంటి వారు ఆ రోజుల్లో. వైద్యంలో ఎక్కువగా ఉపయోగించుకునేటువంటి వారు. అలా గాడిద తల 80 రూపాయలకి, ఈ పావురపు రెట్ట ఏమండి 5 రూపాయలకి అలా అమ్ముడు పోయిందట. అంటే చూడండి, వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. తర్వాత అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయుట విన్నాడు. ఏమంటే రాజు వచ్చి చుట్టూ ముట్టడి వేశాడు. ఏమంటే బయట వాళ్ళు లోనికి రాలేనటువంటి పరిస్థితి. లోనున్న వాళ్ళు ఏమైనా తెచ్చుకుందామంటే బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అప్పటికే గాడిద తల 80 రూపాయలు అమ్ముతుంది. ఇంకా 4 రోజులు ఆగితే 160 ఇచ్చినా దొరకదు. 160 ఇచ్చినా దొరకదు. బెనహదు ఎంత పని చేశాడా, ఇప్పుడు నేను ఏం చేయొద్దునా అని తలపట్టుకొని ప్రాకారపు గోడ మీద చక్కర్లు కొడుతున్నాడు రాజు. ఎటు తోయక, యెహోరాము ఎటు తోయక చక్కర్లు కొడుతున్నాడు. అంటే అప్పటికే మనసు లేదు ఆయనకి, కలత. అయ్యో ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. ఈయన బాధలో ఈయన ఉండగా ఒక స్త్రీ వచ్చి, అయ్యా నాకు న్యాయం చేయము అని ఆర్తనాదం చేస్తున్నది. అప్పుడు ఆయన లబోదిబో అని మొత్తుకుంటూ, దేవుడే సహాయం చేయండి, నేనెక్కడి నుండి చేయాలమ్మా అని ఈయన అంటున్నాడు. యెహోవాయే సహాయం చేయనప్పుడు నేను ఎక్కడి నుండి సహాయం చేయమంటావు నన్ను? అమ్మ, కళ్ళములో నుండి ధాన్యము ఇవ్వవల్లబడదు, గానుగలో నుండి ద్రాక్షరసము ఇవ్వవల్లబడదు. ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. ఎక్కడ ఏమీ లేనిది నేను మాత్రం ఎక్కడి నుండి తెచ్చిచ్చేది అని అంటూ ఆయన, ఇంతకి నీ సమస్య ఏంటి అని అన్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నా చూడండి. అప్పుడు ఆ స్త్రీ తను చూసి, నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము. ఎవరిని చూసి? ఏమంటే పక్కన ఇంకో స్త్రీ ఉంది. పక్కన ఇంకో స్త్రీని చూసి ఆమెను చూపిస్తూ చెప్తున్నది. ఆమె ఏమని చెప్తున్నదంటే, ఈ స్త్రీ
నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డని వండుకొని తిందాం ఇద్దరం. ఏనా ముచ్చట మీకు ఏమైనా జీర్ణం అవుతుందా? ఏమంటే ఇది కాస్త అనుకుంటే జీర్ణం అవుతుంది, ఒకనాటి యథార్థ గాథ అనుకుంటే మాత్రం వామిటింగ్ అవుతుందండి, వామిటింగ్ అవుతుంది, టేస్ట్ కాదు మనకి. ఇది కథ కాదు సుమా, ఒకనాటి గాథ. ఏమన్నదట ఆ స్త్రీ, ఈరోజు మనం ఏం తిందాం? గోధుమలు లేవు కదా, జొన్నలు లేవు కదా, రాగులు లేవు కదా, సజ్జలు లేవు కదా. మరి మనకు ఇప్పుడు చూడు ఆకలి బాధ మనం తట్టుకోలేకపోతున్నాం. ఈరోజు బ్రతకాలి కదా. అయితే ఈరోజు నీ బిడ్డను తీసుకొచ్చావనుకో, వండుకొని తిందాం. రేపటికి అంటావా, నా బిడ్డను తీసుకొస్తాను. ఈరోజు నీ బిడ్డను వండుకొని తిందాం, రేపు నా బిడ్డను వండుకొని తిందాం అని ఈ స్త్రీ నాతో చెప్పగా, చెప్పినప్పుడు అప్పుడు సరే అని మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. ఇంకా తెల్లారిపోయింది. ఆ దినం తిన్నాం, ఎట్లో కనుమూసుకున్నాం, అయిపోయింది, తెల్లారిపోయింది. మళ్ళీ ఆకలి కదా, మళ్ళీ ఆకలి వేసేసరికి నీ బిడ్డను తీసుకురాపు అని చెప్పి నేను ఆ స్త్రీతో అనగా, ఆ స్త్రీ ఏమన్నది అనంటే, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని నేను అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టానని చెప్పాను. ఇంతకీ ఏమండి ఆమె చూడి, ఏమండి అంత దీన పరిస్థితుల్లో నుండి అంత ఏమండి ఆ శాపము ఎందుకు వచ్చిందో తెలుసు. ఇప్పుడు మనకి శాపం ఎందుకు వచ్చింది? దేవుని ఆజ్ఞలను మితిమీరటం మూలంగానే శాపం వచ్చింది. అంత శాపంలో కూడా ఆ స్త్రీకి చూడండి గుణం రాలేదు. ఇంకా ఆ స్త్రీకి ఇంకా గుణం రాలా. ఏం చేసిందట? ఒప్పందం ప్రకారం, అది తప్ప ఒప్ప పక్కకు పెట్టండి, ఒప్పందం ప్రకారం ఏం చేయాలి? తన బిడ్డను పట్టుకురావాలి. దాచిపెట్టింది. ఇంతకు దాచిపెట్టింది ఎందుకు అనుకుంటున్నారు? బిడ్డ మీద ప్రేముండా? ప్రేముండి కాదు. దీనికి పెడితే ఒక పూటకే అవుతుంది, దాచిపెట్టుకుంటే 2 పూటలకు అవుతుంది. దాచిపెట్టుకుంటే 2 పూటలకి అవుతుంది. ఎంత క్రూరత్వం చూడండి, ఎంత క్రూరత్వం. అంటే ఇలాంటి మనుషులు ఉంటారా? ఉన్నారండి, ఉన్నారు. ఇలాంటి వాళ్ళను చూసే కాబోలు రాక్షసులు అని అన్నారు. రాక్షసులు అలా చెప్పింది. ఆ బిడ్డను దాచిపెట్టింది అని చెప్పినప్పుడు, ఇలా దాచిపెట్టింది. రాజా మీరు నాకు న్యాయం చేయాలి అని అడుగుతున్నదండి. ఆమె నాకు న్యాయం చేయాలని అడుగుతున్నది. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ప్రాకారం మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనపట్ట కనబడేను. ఏం చేశారు? ఆ మాట చెప్పగానే రాజుకు అసలు ఏం చేయాలో అసలు రాలేదండి. ఆయనకి మతిపోయింది. ఆయనకి అసలు ఏంటి కాంప్లైంట్స్. నిన్నటి వరకు గోధుమలు దొరకటం లేదని విన్నాను, గాడిదలు దొరకటం లేదని విన్నాను, కానీ ఈరోజు తినడానికి మనుషులే దొరకటం లేదు అని కాంప్లైంట్ వచ్చేసింది. దాచిపెట్టింది. బుర్ర తిరిగిపోయిందంటే పిచ్చెక్కిపోయింది. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలను చింపేసుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు. చూడండి పిల్లరా, అంటే కరువు దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుంది. ఇదొక ఉదాహరణ అండి. స్త్రీ తన మాయను తానే తిన్నదట. ఈ మాట నోట పలకడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. తన మాయను తానే తిన్నదంట. నిజంగా ఏ పరిస్థితుల్లో తినగలరండి? అలా ఏ పరిస్థితుల్లో తినగలరండి? పిల్లరా, ఆకలి బాధ అనేటువంటిది వాళ్ళని ఎంతగా ఇబ్బంది పెడితే వారు అంతగా సాహసించి ఉండాలండి, అంతగా సాహసించి ఉండాలి. పిల్లరా, మరి శరీరానికి కరువు వస్తే
ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి శరీరం బ్రతకడానికి 3 పూటల ఆహారం కావాలి. శరీరం అనేది మనిషికి బాహ్య పురుషుడు. శరీరం అనేది మనిషికి బాహ్య పురుషుడు. మరి ఆంతర్య పురుషుడు ఎవరు? ఆంతర్య పురుషుడు ఎవరండి? ఆత్మ. ఆంతర్య పురుషుడు ఆత్మ. అంటే ఆ క్లారిఫికేషన్ కోసం చూడండి, మీరు కొరింథీయులో రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంటే మా శరీరము కృషించిపోవుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు, అంటే ఆత్మ. మేము శారీరకంగా బలహీనమైపోయినా కానీ ఆత్మగా మాత్రం మేము దినదినం బలపడుచున్నాము అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆంతర్య పురుషుడు ఎవరన్నమాట? ఆత్మ. భావ్య పురుషుడు శరీరం. శరీరము బ్రతకడానికి ఇదిగో ఈ ప్రకృతి నుండి వచ్చేటువంటి ఆహారము కావాలి. మరి ఆత్మ బ్రతకడానికి శరీరమునకు ఆకలి ఉన్నట్లే ఆత్మకు కూడా ఒక ఆకలి ఉంటుంది. శరీరమునకు ఆకలి బాధ తీరటానికి ఆహారం ఉన్నట్లే ఆత్మ ఆకలి తీరటానికి ఒక ఆహారము ఉంటుంది. శరీర ఆకలిని తీర్చేది ప్రకృతి అయితే ఆత్మ ఆకలిని తీర్చేది ఏదండి? ఆత్మ ఆకలిని తీర్చేదేది? ప్రియులరా, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనము. ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరం బ్రతకటం అనేది కేవలం ప్రకృతి నుండి వచ్చినటువంటి ఆహారమే గాక దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జనులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలిని కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎరగనటువంటి మన్నాను కురిపించెను. అన్నం లేకపోతేనండి వాళ్లకు మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించాడు. ఇది నేల నుండి వచ్చిందా? కేవలం శూన్యములో నుండి దేవుని మాట నుండి వచ్చిందా? మాట నుండి వచ్చింది. అంటే మనుషుడు బ్రతకాలంటే నేల నుండే రావాలనేది ఏం లేదు. దేవుని మాట ఉంటే చాలు. అది ఎక్కడి నుండి? నేల నుండి రమ్మంటే నేల నుండి వస్తుంది, ఆకాశం నుండి రమ్మంటే ఆకాశం నుండి వస్తుంది, ఎక్కడి నుండైనా వస్తుంది. శరీరం బ్రతకడానికి దేవుని మాట ఉంటే చాలు అని అన్నాడు. దేవుని మాట ఉంటే చాలు. శరీరమే దేవుని మాటతో బ్రతుకుతున్నప్పుడు, శరీరమే దేవుని మాటతో బ్రతుకుతున్నప్పుడు మరి ఆత్మ బ్రతకలేదా? ఏమండి? బ్రతకగలదా? బ్రతకలేదా? ఏమండి? ఇంతకీ ఆత్మల ఆహారం ఏది అని మనం చూసుకున్నప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదు. ఏమంటున్నాడండి? లేఖనములయందు మీకు నిత్య జీవం కలదు. లేఖనం అనగా వాక్యం. వాక్యములో మీకు నిత్య జీవమున్నది. వాక్యములో మీకు నిత్య జీవమున్నది అని అంటున్నాడు. నిత్య జీవం ఉన్నది. అలాగే మరొక మాట, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసుకుంటే, ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము. 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని అంటున్నాడు. వాక్యం ఏ వాక్యం అట? జీవమునిచ్చే వాక్యం. జీవమునిచ్చే వాక్యం. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును
అనే మాటను బట్టి కానీ, లేఖనముల యందు నిత్య జీవమున్నది అంటే వాక్యములో నిత్య జీవమున్నది అనేటువంటి మాట కానీ, ఏమండి, అలాగే జీవం కలిగినటువంటి వాక్యమును పట్టుకొని అని అన్నాడు. ఏమండి, జీవం గల వాక్యము పట్టుకొని అని అన్నాడు. ఇంతకీ ఈ వాక్యము దేనికి జీవాన్ని ఇస్తుంది? దేనికి జీవాన్ని ఇస్తుంది అని మనం ఆలోచించగలిగితే ప్రియులరా, ఈ మన్నాను గురించినటువంటి సందర్భాన్నే ఇశ్రాయేలీలు యేసు ప్రభువుతో మాట్లాడుచు ఇదిగో మోషే గారైతే తనను నమ్మున్నట్లుగా ఒక సూచక క్రియ చేశాడు, మాకు ఆహారమునకు మన్నా కురిపించాడు ఆయన, మరి నీవేమి సూచక్రియ చేస్తున్నావు అని అన్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు అన్నాడు, మన్నాను తిన్న వాళ్ళు మరణించారు, మన్నా కురిపింపబడింది, పితరులు తిన్న వారు మరణించారు. ఎదుగో నేనిచ్చేటువంటి ఆహారమును తినువాడు ఎన్నటికి మరణించడు అని ఏ ఆహారమును తినమంటున్నాడో చూడండి మీరు అక్కడ. యోహాను సువార్త 6వ అధ్యాయము, 49వ వచనము. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. ఇదిగో నేనిచ్చేటువంటి ఆహారమును తినువాడు చావకుంటున్నట్లు పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి ఆహారము ఇదే అని దేని చూపెడుతున్నాడు అక్కడ? పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే అంటున్నాడు ఆయన. నేనే అంటున్నాడు. నేనే అనగానే ఇదేంటి ఈయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటే మనం మనుషులను తినటంలో లెక్క కనబడుతున్నామా ఈయనకి అని వారు సనుక్కున్నారండి. ఆ మాట కింద చూడండి, ఎన్నో వచనం, 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించుకున్నారు. ఉండకుండా అందరూ వెళ్ళిపోయారు. ఎదుగో నన్ను తిన్నవాడు నిరంతరము జీవించును అని అన్నాడు. నన్ను అనేటువంటి మాట వారికి అర్థం కాలేదండి. అక్కడ నన్ను తినాలి అనేటువంటి ఆ మాట వారికి అర్థం కాలేదు. పిల్లరా, నన్ను అనంటే ఇంతకీ యేసండి. యేసు శరీరధారిగా రాకమునుపు ఏమై ఉన్నాడట ఆయన? శరీరధారిగా రాకమునుపు ఆయన వాక్యమై ఉన్నాడు. 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే ఇప్పుడు నన్ను తినండి అని అన్నాడు అంటే దేని తినమన్నాడు? వాక్యమును తినమన్నాడు. దేవుని మాట వలన మనిషి బ్రతుకుతాడు. లేఖనములలో నిత్య జీవం ఉంది. ఏమండి, జీవం కలిగింది వాక్యం. నన్ను తిన్నవాడు ఎన్నడును మరణించడు అనగా వాక్యమును భుజించిన వాడు మరెన్నడును మరణించడు. అంటే వాక్యానికి ఏ శక్తి ఉందన్నమాట? వాక్యానికి ఏ శక్తి ఉంది? ఆత్మలను జీవింపజేసేటువంటి శక్తి వాక్యానికి ఉంది. అదే యాకోబు పత్రికలో చెప్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము.
ఏమండి? ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది ఏది? వరన్నం, గోధుమన్నం, జొన్నన్నం, మన్నా. ఇవేవి కూడా ఆత్మను బ్రతికించలేవు. ఆత్మను బ్రతికించలేవు. వరన్నాన్ని, జొన్నన్నాన్ని, మన్నాన్ని కలగజేసిన దేవుని మాట ఏదైతే ఉందో ఆ మాటే ఆత్మలకు నిత్య జీవమును ఇస్తుంది అని అంటున్నాడు. ఆత్మలకు నిత్య జీవమును ఇస్తుంది. పిల్లరా, ఈ వాక్యమును లేఖనాలు అని అన్నాడు, దేవుని మాట అని అన్నాడు, దేవుని మాట అని అన్నాడు. పిల్లరా, మరో సందర్భంలోనైతే జ్ఞానము అని కూడా అన్నాడు. అంటే దేవుని మాట అన్న, లేఖనము అనన్నా, వాక్యము అనన్నా, జ్ఞానము అనన్నా, వీటన్నిటి భావం ఒకటే, వీటన్నిటి అర్థం ఒకటే. ద్రవ్యము ఆశ్రయాస్పదము, జ్ఞానము ఆశ్రయాస్పదము. అంటే ఈ రెండింటిని ఆశ్రయించాలి మనం, ఈ రెండింటిని సమీకరించుకోవాలి, అనగా ఈ రెండింటిని సంపాదించుకోవాలి. అయితే ద్రవ్యము శరీరము బ్రతకడానికి పనికొస్తుంది. ద్రవ్యము శరీరము 70-80 సంవత్సరాలు బ్రతకడానికి పనికొస్తుంది. కానీ జ్ఞానం దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుందన్నమాట. జ్ఞానం వలన కలిగేటువంటి లాభం ఏంటంటే వారి ప్రాణమును కాపాడును. ఏమన్నాడు అక్కడ? మళ్ళీ చదువు. ప్రాణమును, వారి ప్రాణమును, జ్ఞానము వారి ప్రాణమును రక్షించును. రక్షించును అని అంటే నిత్య జీవము కలగజేయును అని. మరి ఆత్మల ఆహారం ఇదండి. ఇవన్నీ ఎందుకు, ఈ లేఖనాలన్నీ ఎందుకు చూసామంటే ఆత్మ ఆహారం ఏదంటే ఇది ఫలానిది అని తెలుసుకోవడానికి ఈ లేఖనాలన్నింటినీ మనం వడబోసాం. రైట్. ఫైనల్గా ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటి? ఆత్మల ఆహారం ఏది? వాక్యం. వాక్యం. మళ్ళీ రిపీట్ చేసుకుందాం. శరీరాహారం ఏది? ప్రకృతి నుండి వచ్చేది ఏదైనా, ప్రకృతి నుండి వచ్చేది ఏదైనా. అది ఆరంభంలోనే ఇచ్చాడు దేవుడు, ఆరంభంలోనే ఇచ్చాడు. మీకు కావలసినంత తినండి అన్నాడు. కానీ ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీలతో మరి దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, మీరు నా మాట వినకపోతే మీకు కరువు వస్తుంది. మీరు నా మాట వినకపోతే కరువు వస్తుంది. ఆ కరువు ఎంత భయంకరంగా ఉంటుందంటే అని చెప్పాడు. ఎంత భయంకరంగా ఉన్నదో మనం చూసాం. ఎంత భయంకరంగా ఉందో అంటే దేవుని మాట వినకపోతే కరువు వస్తుంది. ఆ కరువు ఎంతగా వస్తుందంటే కన్న పిల్లలని పీక్కు తినే అంతగా వస్తుంది. అంటే దేవుని మాటకు వినకపోవటం మూలంగా ఎంత ప్రమాదం వచ్చింది చూడండి, ఎంత ప్రమాదం వచ్చిందో. రైట్. దేవుని మాట వినకపోతే శరీరము కేవలం శరీరముకి అంత కరువు వచ్చిందండి, అంత కరువు వచ్చింది. శరీరమునకు అంత కరువు వచ్చిందంటే దేవుని మాట వినకపోవటం మూలంగా, దేవుని మాట వినకపోవటం మూలంగా. అలాగే ప్రియులారా, ఆత్మలు బ్రతకటానికి వాక్యం అవసరమని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? నీ జీవితం ఏమండి, ఈ శరీర కాలంలో, ఈ శరీర బ్రతుకు కాలంలో నువ్వెంత కావాలనుకుంటే అంత ఇచ్చాడండి. నీ జీవిత కాలానికి సరిపోయేంత ఇచ్చాడు వాక్యం. నీ జీవిత కాలానికి సరిపోయేంత ఇచ్చాడు. అవునా? రైట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం భుజించాలి. మీరు జాగ్రత్తగా బాగా ఆలోచించాలి. ఏమంటే ఇప్పుడు ఇందాక మనం ఆలోచించిన ఇశ్రాయేలీలకు అంత కరువు వచ్చింది అనంటే, వారు కన్న పిల్లలనే పీక్కు తిన్నారు అనంటే మరి ప్రకృతిలో ఆహారం లేదా? అప్పుడు
అంటే అప్పుడు బయట గోధుమలు వండుతలేవా, వడ్లు వండుతలేవా, పండ్లు వండుతలేవా? పండ్లు వండుతున్నాయి. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో ఏదో ఉన్నట్టుగా ప్రకృతిలో అంతా ఉందండి, ప్రకృతిలో అంతా ఉంది. కానీ వారి నోటిలోనే ఏమీ లేదు, వారి కడుపుకే ఏమి రావటం లేదు. ప్రకృతిలో ఉంది కానీ వీరు తినడానికి ఏమీ లేదు. గల కారణం దేవుని మాట వినకపోవటం మూలంగా, దేవుని మాట వినకపోవటం మూలంగా. ఇదిగో 66 పుస్తకాలలో తరిగిపోని మహాజ్ఞానం ఉందండి, ఆత్మల ఆహారం. 66 పుస్తకాలలో తరిగిపోనటువంటి మహాజ్ఞానం ఉంది, ఆత్మల ఆహారం, ఆత్మల ఆహారం. ఇది మీరు నా మాట వింటే మీకు సమృద్ధిగా వస్తుంది. మీరు వినలేదా, మీరు వినలేదా? ఇదిగో అలనాడు వారికి శరీర కరువు ఎలాగైతే వచ్చిందో అలాగే ఆత్మలకు కూడా కరువు వస్తుంది అని అన్నాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. రాబో దినములలో దేశములో నేను క్షామమును పుట్టింతును. అది అన్నపానములు లేకపోవటం వలన కలిగేటువంటి క్షామం కాదది. అన్నపానములు లేకపోతే వచ్చే కరువు ఉంటుంది చూడండి, అలాంటి కరువు అనుకునేరు. అలాంటి కరువు కాదు ఇప్పుడు ఇది, అలాంటి కరువు కాదు. ఇశ్రాయేలీల కాలంలో వారు నా మాట వినకపోతే వారికి అలాంటి కరువు తీసుకొచ్చాను. కానీ రాబో దినములలో నేను తీసుకొచ్చేటువంటి కరువు ఇక శరీర సంబంధమైనది కాదు. ఎలాంటి కరువు అంటే యెహోవా మాట వినకపోవుట వలన కలిగే క్షామముగా ఉండును. దేవుని మాట వినకపోవటం మూలంగా కలిగేటువంటి క్షామమది, క్షామమది. మీరు నా మాట వింటిరా, ఇదిగో మీకు సమృద్ధి ఉంటుంది. ఏమన్నప్పుడు వాళ్ళతోటి, మీరు నా మాట వింటిరా మీకు సమృద్ధి ఉంటుంది, మీకు మీ పిల్లలకి కొదవ ఏమీ ఉండదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరు నా మాట వినకపోతేరా మీరు శపించబడతారు, శాపగ్రస్తులు అవుతారు. ఎంతగా శాపగ్రస్తులు అవుతారు అనంటే మీ మీదికి భయంకరమైనటువంటి కరువు వస్తుంది. ఆ కరువు ఎంతగా ఉంటుందంటే మీ పిల్లలనే మీరు తింటారు. మోషే కాలంలో హెచ్చరించాడు, యెహోరాము కాలంలో అది నెరవేరింది. మధ్యకాలంలో ఉన్న జనులంతా ఏమనుకున్నారు, అన్నాడు కానీ వచ్చిందా, అన్నాడు కానీ వచ్చిందా, రాయబడి ఉంటాయి అన్నీ. కానీ అవన్నీ అయ్యే మాటలా? కేర్ చేయలేదండి, కేర్ చేయలేదు. కానీ ఒకనాటిగా దెబ్బ చవి చూడవలసి వచ్చింది. అలాగే ఆమోసులో చెప్పాడు, నా మాట వినకపోవటం మూలంగా ఒక క్షామము వస్తుంది. అది ఏ క్షామం? ఆత్మల ఆహారమైనటువంటి వాక్యపు క్షామం, వాక్యపు క్షామం. అంటే ఇప్పుడున్న చూడండి, ఎదుగో మీకు గత మనం ప్రారంభం ఇక్కడ సెమినార్ పెట్టి ఎన్ని రోజులు అవుతుందండి? ఫిబ్రవరి 22 అంతేనా? ఓకే, నవంబర్, ఓకే, ఫిబ్రవరి 9th 10th ఏదో ఒకటి, ఫిబ్రవరి, అవునా? అంటే ఇప్పుడు నవంబర్లో ఉన్నాం. అంటే ఇంచుమించు 10 నెలలు అయిపోయింది. 10 నెలలు, 10 నెలల నుండండి వారం వారం దేవుడు ధారావాహికంగా ఆత్మ ఆహారాన్ని మీకు దయచేస్తున్నాడు. మీరు ఆబ్సెంట్ అవుతే తప్పితే మీకు ఏనాడు కూడా కొరత లేదు, అవునా? మీరు ఆబ్సెంట్ అయ్యారు అంటే దాని అర్థం ఏంటి? నీ ఆహారం ఈరోజు మాకు లేకున్నా పర్వాలేదు, నీ ఆహారం ఈరోజు మాకు లేకున్నా పర్వాలేదు. ఏమండి ఈయన ఎప్పుడు ఇలా మాట్లాడతారు అనుకుంటారు కదా మీరు.
దాని భావం అది ప్రియులరా, దాని భావం అది. మీరు ఎప్పుడు మన రమేష్ను దృష్టిలో పెట్టుకోకూడదు. ఇది ఎవరి కోసమని ఇచ్చాడు? ఈ ఆహారాన్ని ఎవరి కోసమని ఇచ్చాడు? తన పిల్లలమైన మన కోసమని ఇచ్చాడు. మన కోసమని ఇచ్చాడు. తినండి పిల్లలారా, తినండి తినండి అని పెడుతున్నాడు. తినండి అని పెడుతున్నాడు. ఏమండి, మనం కూడా మన పిల్లలకి ఆహారం పెడుతూ ఉంటాం, శరీర సంబంధమైంది. మనం పెట్టింది వాడు తింటే బలంగా ఉంటాడు. వాడు తినకపోతే ఎవరికి నష్టం? పెట్టిన ఆయనక తినడాయనక? తినడాయనక. బలహీనపడతాడు. బలహీనపడితే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి తగ్గితే అడ్డమైన ప్రతి రోగం ఎదురవుతుంది. ఈ అడ్డమైన ప్రతి రోగం ఎదురైతే ఏదో ఒక రోగంలో కొట్టుకుపోతాడు, చస్తాడు. అంతేనండి. అవును. అలాగే పిల్లరా, ఇప్పుడు దేవుడు ఆత్మ ఆహారాన్ని పెడతాను పిల్లలారా రండి వారం వారం అంటున్నాడు ఆయన. అసలు రోజు రావాలి, కనీసం వారానికి ఒకనాడైనా రండి అని పిలుస్తున్నాడు ఆయన. అప్పుడు మనం ఏమంటున్నాం? నాకు ఇష్టమైతే వస్తా, కష్టమైతే రాను. నాకు ఇష్టమైతే వస్తా, లేకుంటే రాను. ఇష్టం ఎవరిది? ఇప్పుడు దేవుడిది కాదు, నాదే. నాకు ఇష్టమైతే వస్తా, లేకుంటే లేదు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని అవమానపరిచినట్టు? ఎవరిని అవమానపరిచినట్టు? రమేష్ను కాదు, రమేష్ను కాదు, దేవుణ్ణి అవమానపరిచినట్టు. ఆయన పెడతానన్నప్పుడు నువ్వు తీసుకోకపోతే, ఆయన పెడతానన్నప్పుడు నువ్వు తీసుకోకపోతే ఏమండి? ఇప్పుడండి కొన్ని పరిస్థితుల్లో మార్పులు వచ్చేసాయి. కానీ వెనకటికండి దొరలు ఉండేవాళ్ళు, మామూలుగా కూలీనాలు చేసుకునేటువంటి సామాన్యులు ఉండేవాళ్ళు. ఆ రోజున నుండి ఎట్టి చాకిరి అండి, వెట్టి చాకిరి. ఊరికే ఊడియం చేస్తూ ఉండాలి, వాళ్ళు పెట్టినప్పుడు తినాలి. ఇది తెలుసండి, ఈ విషయాలు తెలుసా మీరు? వాళ్ళు పెడితే తినాలి, లేకుంటే పడి ఉండాలి, అంతే. రజాకార్ల కాలంలో పరిస్థితులు అంతే ఉండేయండి, అంతే. వాళ్ళు పెట్టినప్పుడే తినాలండి, వాళ్ళు పెట్టినప్పుడే తినాలి. వాళ్ళు పెట్టినప్పుడు నేనెందుకు తెచ్చుకుంటాను మానేసామనుకోండి, వాడు అయ్యాయా పద్యాదీనం అనుకుంటూ వస్తాడా? రాడు. నువ్వు తీసుకోకపోతే, అసలు నువ్వు తీసుకున్నావా తీసుకోలేదా అని ఆరాధీయటం కూడా జరగదు. కనీసం ఆరాధీయటం కూడా జరగదు. ప్రియులారా, వీళ్ళ విషయంలోనే ఇలాగుంటే మరి దేవుని విషయంలోనండి, ఆయన పెడతానన్నప్పుడు మనం తీసుకోకపోతే ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, మరోసారి ఒక సూచన చేస్తాడు, ఏదో ఇలా అయితే బాగుండదు. తర్వాత హెచ్చరిస్తాడు, జాగ్రత్త అని అంటాడు. ఆ చివర ఏం చేస్తాడో తెలుసా? ప్రియులారా, పెట్టటమే మానేస్తాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇక నువ్వు తిందామన్నా నీకు దొరకదు, తిందామన్నా దొరకదు. తిందామని వచ్చేటోడు ఎవరు తీయాలనుకుంటున్నారా? ఏమండి, మీకు అర్థం కావటం లేదు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు అర్థమవుతుందండి. ఎలాగంటే ఏమండి, ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అనేటువంటి విషయం ఎవరికి అర్థమవుతుంది? స్పృహలో ఉన్నవారికా, కోమాలో ఉన్నవారికా? అలాగని కోమాలో ఉన్నవాడికి ఆకలి ఉండదా? ఉంటుంది. కానీ నాకు ఆకలి అవుతుంది అనేటువంటి సంగతి, ఆ సెన్స్ అతనికి పనిచేయదు. మరి కోమాలో ఉన్నవాడికి కూడా ఆకలి అవుతుంది. మరి వాడికి ఆహారం పెట్టకపోతే చచ్చిపోతాడు, మరణిస్తాడు. కనుక కోమాలో ఉన్నటువంటి వాడికి ఆహారాన్ని ఎలా పెడతారు? ఏ పైపు తోటో, ఏ గొట్టంతోటో, ఏ సెలైన్స్ తోటో ఎక్కిస్తూ ఉంటారు ఆహారాన్ని. అలాగే ఇప్పుడు ఆత్మగా ఉన్నటువంటి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకు ఆకలి ఎక్కడిది అనుకుంటున్నారు. మాకు ఆకలి అయితే పేగులు లాగాలి, కడుపులో కూడా అనాలి,
అవునా, ఎరగలు వారినట్టుగా అనిపించాలి. ఇదేది అనిపించలేదు, మేము బాగానే ఉన్నాం కదా, మాకు ఆకలి ఎక్కడిది అనుకుంటున్నారు. అసలు నీకు ఆకలి అని అనిపించటం లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయంగా నువ్వు కోమాలో ఉన్నావు, భయంకరమైనటువంటి కోమాలో ఉన్నావు. నీకు ఆకలి అనే సంగతి నీకు అర్థం కావటం లేదు. కోమాలో నుండి బయటకు వచ్చినప్పుడు చూడు నా సామి రంగా, అప్పుడు నీ బాధ. ఎప్పుడు బయటకు వస్తావు తెలుసా? కనుమూసినాడు, శరీరాన్ని విడిచిపెట్టినాడు, అప్పుడు నీ మబ్బు తేలిపోతుంది, నీ మత్తు కోమ. అప్పుడు బయటకు వచ్చేస్తావు. బయటకు వచ్చేసిన తర్వాత ఇక అక్కడ గాలుతూ ఉంటే అప్పుడు ఆకలి కేకలు, ఆకలి కేకలండి, ఆకలి కేకలు. అబ్రహామా, అబ్రహామా, దయచేసి ఒక్క నీటి చుక్క. అంటే ఇన్ని రోజులు సోయలేదా? ఇన్ని రోజులు సోయలేదా? అవునండి, ఇన్ని రోజులు దాహం అనిపించలేదు, ఇన్ని రోజులు ఆకలి అని అనిపించలేదు. దయచేసి దయచేసి లాజరు వేలికొనతో ఒక నీటి చుక్కను పంపించుమని అప్పుడు అంటున్నాడంటే అయ్యగారికి ఆకలి ఎప్పుడు అనిపించింది? అక్కడికి పోయిన తర్వాత. అంటే మరి అప్పటిదాకా కడుపు నిమ్మగా అనిపించింది, ఏమండి, కడుపు నిండినట్టుగానే అనిపించింది. ఏమండి, వాక్య అవసరం అతనికి తెలియలేదండి. నా తండ్రి ఇంటికి పంపము లాజరుని వాక్యం బోధించటానికి అంటున్నాడు. నా తండ్రి ఇంటికి పంపము అంటే ఆకలి బాధ ఏంటో అప్పుడు అర్థమైందండి ఆయనకి, వాక్యపు అవసరం ఏంటో అప్పుడు అర్థమైంది. ప్రియులరా, దయచేసి అర్థం చేసుకోండి, మీకు కూడా ఇప్పుడు ఏమంత ఆకలి అనిపించటం లేదు కావచ్చు. అందుకే మీకు ఇష్టమైతే వస్తున్నారు, లేదంటే మానేస్తున్నారు, మీరు లేదంటే మానేస్తున్నారు. కానీ జాగ్రత్త, ఇదే మీకు ముందు హెచ్చరిక, ఇదే మీకు ముందు హెచ్చరిక. దేవుడు మీకు ఇచ్చినప్పుడే మీరు సమృద్ధిగా తింటిరా, మీ భవిష్యత్తు బాగుంటుంది. కాదని కాలదన్నిటిరా, వాక్యపు క్షామం వస్తుంది. మీకు పెట్టేవాడు దొరకడు, మీకు పెట్టేవాడు దొరకడు. వీడు కాకపోతే వీడు అబ్బా అనుకుంటున్నారా? వీడు కాకపోతే మరొకడు అనుకుంటున్నారా? వాళ్ళు పెట్టేది ఆహారం కాదు, విషం. వాళ్ళు పెట్టేది ఆహారం కాదు, విషం, విషం. ఏమండి, మీ మీద ప్రేమతోటి మీకు ఆహారం పెడుతున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు కాదు. ఏమండి, మిమ్మల్ని పీల్చుకు తినడానికి, మిమ్మల్ని నంజుకు తినడానికి, మిమ్మల్ని నంజుకు తినడానికి పిల్లరా మీ వెంటబడుతున్నారు, మీ వెంటబడుతున్నారు. జాగ్రత్త. ఏమండి, ఈ 10 నెలల కాలంలో నేను చెప్పిన పాఠాలు మీరు ఇంతవరకు ఎక్కడైనా విన్నారా? మళ్ళీ ఏమండి, నేను అడిగినప్పుడు ఓ మాట, తర్వాత ఓ మాట మీరు చెప్పుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటన్నమాట? దాని అర్థం ఏంటి? మీకు ఇవ్వవలసిన ఆహారం దేవుడు ఇప్పుడు మీకు ఇస్తున్నాడు. ఇక్కడ కాకపోతే మరో చోట అని అంటిరా? మరో చోట ఇది మీకు దొరకదు. ఇది దొరకదు అంటే వాక్యం దొరకటం లేదు అని. మరి వాక్యం పేరటని అక్కడ చెప్తున్నారంటే, వాక్యం పేరట చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో అన్నమే అని చెబుతూ మీకు సున్నం పెడుతున్నారు, విషం, విషం పెడుతున్నారు. జాగ్రత్త. ఇప్పుడు కాదంటీరా, కాదంటీరా. ఏమండి, రమేష్ది ఏమున్నదండి, ఎక్కడ డ్యూటీ చేయమంటే అక్కడికి వెళ్ళి డ్యూటీ చేయాలి. అత్తివెల్లి వెళ్ళమంటే అత్తివెల్లి వెళ్ళాలి, మేడ్చల్ వెళ్ళంటే మేడ్చల్ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళమంటే హైదరాబాద్ వెళ్ళాలి, వరంగల్ వెళ్ళాలంటే వరంగల్ వెళ్ళాలి. ఇవి ఏవి కావు. మరో చోటుకి వెళ్ళాలంటే మరో చోటుకి వెళ్ళాలి. ముడుచుకొని కూర్చోవాలంటే కూర్చోవాలి, అంతే. దేవుడు మీకు ఇస్తే మీకు వస్తుంది. ప్రియులారా, ఆయన ఇవ్వటానికి ఎప్పుడు ఇష్టపడుతున్నాడు అంటే మీరు తీసుకున్నప్పుడు. ఏమండి, ఇన్ని రోజులు మీరు తీసుకుంటున్నారు గనకనే ఇన్ని రోజులు రమేష్ మీ దగ్గరికి వస్తున్నాడండి, ఇన్ని రోజులు రమేష్ మీ దగ్గరికి వస్తున్నాడు. కానీ ఈ తీసుకోవటంలో ముందస్తుగా ఏదైనా, ఏమండి, మీలో ఏదైనా నెగ్లిజెన్స్, ఏమండి, లేదంటే తీసుకోవటంలో మీరు దేవుని ఎడల ఏమండి కేర్లెస్గా ఉండటం, ఏమండి, ఇంకా ఏదో ఒక కారణాలతోటి మీరు దీనికి దూరంగా ఉంటిరా ఆయన చెబుతున్నటువంటి హెచ్చరిక అదే. ఏంటది?
వాక్యపు క్షామము మీకు వస్తుంది. అంటే చెప్పేవాడు మరొకడు మీకు రాడు. అంటే నాలాగా చెప్పేవాళ్ళు లోకంలో ఇంకెవరు లేరా అంటే లేరని చెప్పరండి. ఉన్నారు. ఉన్నా వాళ్ళు రావాలంటే దేవుని పర్మిషన్ కావాలి. వాళ్ళు రావాలంటే దేవుని పర్మిషన్ కావాలి. దేవుడే కాదంటే ఎవడు మాత్రం ఎందుకు వస్తారు? రాలేరండి. వారు రాకపోతే మనకేం క్షామం ఉన్నట్టు? వాక్యపు క్షామం ఉన్నట్టు. వాక్యపు క్షామమే ఉంటే ఒకనాడు ధనవంతునికి పట్టినటువంటి గతి మనకు పడుతుంది. అలాంటి స్థితి మనకు వద్దండి. అలాంటి స్థితి మనకొద్దు. దేవుడు మనకు పెడుతున్నాడు, మనం తీసుకుందాం. మనం ఎందుకు మానేయాలి? మానేయాలండి? మనం ఎందుకు తినకుండా ఉందాం? మన తండ్రి సొమ్ము అది. మన తండ్రి మనకు పెడుతున్నటువంటి ఆహారం. మన తండ్రి మనం ప్రేమించి, మనల్ని ఇష్టపడి, మన భవిష్యత్తు కోరి, మనకు అంతగా ముచ్చటపడి రోజు పెడతానంటున్నప్పుడు మనం తీసుకోకుండా ఎందుకుందాం? మనం పరాయి వాళ్ళ సొమ్ము తినటం లేదు, మన తండ్రి సొమ్మును మనం తింటున్నాం. మనం తిందామండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఎంత ఎక్కువైతే అంత, ఎంత అవకాశం ఉంటే అంత. దివారాత్రములు ధ్యానించిన వాడు ధాన్యుడు. అంటే రాత్రి పగలు తినండి అని అంటున్నాడు ఆయన. రాత్రి పగలు తినండి. ఎంత తింటే అంత బలవంతులు అవుతారు. మీరు అంత బలవంతులు అవుతారు. కనుక ప్రియులారా, వాక్యం విషయంలో మీరు ఏమాత్రం కూడా జాస్తి చేయకండి. వచ్చినాడు వస్తా, రాన్నాడు రాను అని అనుకోండి. మీరు వచ్చినా ఏమండి, ఒకవేళ మీరు మానేసిన రమేష్ గారు నేనేం అనలేనండి. నేనేమంటాను చెప్పండి? ఎందుకు రాలేదక్క అని అంటాను అంతే. పలాంటి కారణం బట్టి రాలేదు బ్రదర్ అంటావు. అందుకేనా సరే రక్క రెగ్యులర్గా రావడానికి ప్రయత్నం చేయని అంటాను. అంతేగాని నేనేమన్నా కొడతానా తిడతానా? నేనేం చేయగలను? నేనేం చేయలేను. నేనేం చేయను. కానీ మీరే ఆలోచించుకోవాలి. ఇది దేవుని హెచ్చరిక. రైట్. ఇక్కడ వేగంగా 2 మాటలు చూసుకుని ముగించుకుందాం. ఏంటంటే, ఆదామును పుట్టించేటప్పుడు దేవుడు మరణించేవానిగా పుట్టించాడా, అమరుడిగా పుట్టించాడా? అమరుడిగా పుట్టించాడు. మరణంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? పండు తిన్నాడు కాబట్టి. అప్పుడు ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఎందుకు వెళ్ళగొట్టబడ్డాడు అసలు? ఇవేవి కావు. బాగా ఆలోచించండి. జీవవృక్ష ఫలాలు ఎక్కడ తింటాడో, జీవవృక్ష ఫలాలు తిని ఎక్కడ నిత్యం జీవిస్తాడో అని వెళ్ళగొట్టాడు. అంటే మనిషికి ఏవి దూరమయ్యాయి? జీవవృక్ష ఫలాలు దూరమయ్యాయి. దూరమైన ఆనాటి ఫలాలనండి ఈనాడు మళ్ళా మీకు ఇస్తానంటున్నాడు. తీసుకోవటానికి మీకు మనసుందా? వరన్నం, గోధుమన్నం, జొన్నన్నం ఎవరి మాట నుండి వచ్చింది? ఇవన్నీ దేవుని మాట నుండి వచ్చినాయి. మరి జీవవృక్ష జీవమునిచ్చేటువంటి ఫలాలను ఇవ్వగలిగేటువంటి వృక్షం అది ఎవరి మాట నుండి వచ్చింది? దేవుని మాట నుండి వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు గోధుమన్నం ఇచ్చేటువంటి మొక్క ఉంది, అది దేవుని మాట నుండి వచ్చింది. ఇప్పుడు గోధుమలను ఇచ్చేటువంటి మొక్క ఎక్కువనా, దేవుని మాట ఎక్కువనా? రైట్. ఇప్పుడు జీవవృక్ష ఫలం ఇచ్చే చెట్టు ఉంది, అవునా? జీవవృక్షం ఉంది, ఇది దేవుని మాట నుండి వచ్చింది. జీవవృక్షం ఎక్కువనా, దేవుని మాట ఎక్కువనా? దేవుని మాటే ఎక్కువ. దేవుని మాట ఉంటే గోధుమలు వస్తాయి, జొన్నలు వస్తాయి, రాగులు వస్తాయి, ఏమండి మన్నా వస్తుంది, జీవవృక్ష ఫలాలు కూడా వస్తాయి. దేవుని మాట అంత శక్తివంతమైందండి. దాంట్లో నుండి ఏమైనా వస్తాయి. అంటే ఇప్పుడు దేవుని మాటను తింటే ఏం తిన్నట్టు? జీవవృక్ష ఫలాలను తిన్నట్టు. అంటే ఒకనాడు ఆదాము కోల్పోయినవి ఈనాడు మనం తినగలిగే అవకాశం ఉంది. అదే చెబుతున్నాడు చూడండి మనకి ఈ సామెతల గ్రంథం
3వ అధ్యాయము ఒకసారి 6వ వచనమా 13వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. ఏమండి అంటే జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు అక్కడ. ఎవరు ధన్యులట? జ్ఞానమును సంపాదించిన వారు ధన్యులు. ఏమండి నిన్న ఈనాడు సండే స్పెషల్లో వచ్చిందండి. వాడి ఇల్లంతా బంగారమే. మీరు చూసారో లేదో? గోడ బంగారమే, కప్పు బంగారమే, కుర్చీ బంగారమే, బెడ్ బంగారమే, ఏమండి తినే పాత్ర బంగారమే, అన్ని బంగారమే. వాడు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకలేదట. లేదండి 39 సంవత్సరాలు వచ్చాయంట, అమ్మాయి దొరకటం లేదంట. ఎవరైనా నచ్చితే నన్ను పెళ్లి చేసుకోవడానికి రండి అని ఆఫర్ ఇచ్చాడు. ఏమండి అంటే ఆయన బాధ చూడండి. నాకు ఇల్లంతా బంగారమే కానీ చేసుకోవడానికి అమ్మాయి దొరకటం లేదు. ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు అంటే ఇప్పుడు వాడికి అంత బంగారం ఉందండి, కానీ వానికి ఏం లాభం లేకుండా అయిపోయింది. బంగారం తినగలడా? బంగారంతో కాపురం చేయగలడా? ఏమండి ఏదీ లేకుండా అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నాడంటే జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అనంటే 18వ వచనం. ఆ జ్ఞానమును నేర్చుకొని ఆ జ్ఞానానుసారముగా నడుచుకున్నటువంటి వాడికి ఆ జ్ఞానమే జీవవృక్షం అని అన్నాడు. ఆ వృక్షాన్ని పట్టుకున్న వారందరూ ధన్యుడు అని అన్నాడు. అంటే ఇప్పుడు జీవవృక్ష ఫలాలు అనేటివి ఇప్పుడు ఏ రూపంలో మన దగ్గరకు వచ్చాయి? వాక్యము రూపములో మన యొద్దకు వచ్చాయి. ఇప్పుడు మనం తిందామా, ఆదాము వలె కాదందామా? ఆదాముకు 2 పెట్టాడు. జీవవృక్ష ఫలాలు ఉన్నాయి ఒకవైపు, మరోవైపు మంచి చెడుల ఫలాలను ఇచ్చే చెట్టు ఉంది. ఆదాము ఏదొద్దనుకున్నాడు, ఏది కావాలనుకున్నాడు? ఫలాంది వద్దనుకున్నాడు, ఫలాంది కావాలనుకున్నాడు. ఇప్పుడు కూడా మనకు జీవవృక్ష ఫలాలు ఉన్నాయి వాక్య రూపంలో. ఏమండి ఇంకా లోకంలో నోట్ల కట్టలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏది కోరుకుందాం? ఏమండి కట్టలా, దేవుని మాటలా? మనం ఏం కోరుకుందాం? కట్టలా, దేవుని మాటలా? దయ్యమా, దైవమా? ఏమండి ప్రియులరా, దైవమును కోరుకుంటే, దేవుని మాటలను కోరుకుంటే మనం ధన్యులము. ఇంకొక సందర్భం, యాకోబు బావి యొద్ద సమరయ స్త్రీకి ఏ జలాలను ఇస్తానన్నాడు యేసు ప్రభువు? జీవజలములు. అవి నీ కడుపులో ఊరిడి ఊటలుగా ఉంటాయి అని అన్నాడు. అప్పుడు ఆయన అయ్యా అలాగైతే నాకు ఇమ్ము అని అన్నాడు. మరి ఇంతకీ ఇచ్చాడా లేదా అమ్మా? అంటే ఇప్పుడు జీవజలాలేవి? అంటే జీవవృక్ష ఫలాలంటే వాక్యం అని అర్థమైంది. మరి జీవజలాలేవి? జీవజలాలేవంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాలను చదువుకున్నట్లయితే, 38, 39 వచనాలను చదువుకున్నట్లయితే, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో నుండి నా యందు విశ్వాసముంచిన వాడి కడుపులో జీవజలపు నదులు పారును అని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోయేటువంటి పరిశుద్ధాత్మను గూర్చి ఈ మాట చెప్పాను. అంటే ఎవడిలోనికైతే పరిశుద్ధాత్మ వస్తుందో వాడిలో జీవజల నదులు ఉన్నట్లే అని అన్నాడు. ఎవడి యొద్దకైతే పరిశుద్ధాత్మ వస్తుందో వాడికి జీవజల నదులు ఉన్నట్లే అని అన్నాడు. రైట్. ఇంతకీ పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడు మనకి?
బాప్తిసము తీసుకున్న నాడే. అంటే బాప్తిసం తీసుకున్న నాడే పరిశుద్ధాత్ముడు వస్తే పరిశుద్ధాత్మ వచ్చిన నాట నుండి మనలో ఏ నదులు ఉంటాయన్నమాట? జీవజల నదులు. జీవజల నదులు. మళ్ళీ ఇంకొకటి, బాప్తిసం తీసుకున్నాం కదా, పరిశుద్ధాత్ముడు వచ్చేసిండు, ఇక నాలో జీవజల నదులు ఉన్నాయి కదా, ఇంకేంది, ఇక నాకు ఇంకేం కావాలి అనుకుని మళ్ళీ మన ఇంట్లోనే ముడుచుకొని కూర్చున్నాం అనుకోండి, ఉన్న కాస్త పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? మళ్ళా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే జీవజల నదులు కాస్త ఏమవుతాయి? ఎండిపోతాయి. కనుక పిల్లరా, పరిశుద్ధాత్ముడు మనతో ఎప్పుడూ ఉండాలి. మనం ఎప్పుడూ ఉండాలంటే మనం ఆ విశ్వాసాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. ఆ విశ్వాసాన్ని క్రియలు కలిగి ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. అవునా? మనం దేవుణ్ణి ఎప్పుడూ అంటి పెట్టుకొని ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు, ముఖ్యంగా మనం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో పాటుగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనతో పాటుగా ఉంటే జీవజల నదులు ఉన్నట్లు. అంటే పరిశుద్ధాత్ముడు మనతో పాటుగా ఉంటే జీవజల నదులు ఉన్నట్లు ఎలా అనంటే, ఇంతకీ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి చేసే పనేంటి? పరిశుద్ధాత్ముడు మనలో ఉండి చేసే పనేంటి? సంపూర్ణ సత్యములోనికి నడిపించును. 16వ అధ్యాయంలో ఉంటుంది మనకి అది, యోహాను సువార్త. ఓకే, 16వ అధ్యాయము ఎన్నో వచనమే? యోహాను సువార్త 16వ అధ్యాయము మీది వైపు ఉంటుంది చూడండి. అంటే ఇక నువ్వు 16వ అధ్యాయం రైట్ సైడ్ మీద కార్నర్లో ఉంటుంది. ఎన్నో వచనం? 14వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం. ఓకే, 16వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఏం చేస్తారట? మనల్ని సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యములోనికి నడిపించును. సత్యం అనగా సర్వసత్యం అంటే సంపూర్ణ వాక్యములోనికి తీసుకెళ్తాడు. సంపూర్ణ వాక్యమును మీకు ఇస్తాడు. సంపూర్ణ వాక్యం మనకున్నది అంటే, వాక్యాన్ని గురించి ఇందాక ఏం చెప్పుకున్నాం? అది జీవవృక్ష ఫలములు. ఆ వాక్యమే జీవవృక్ష ఫలములు. ఆ వాక్యమే జీవ జలములు. ఆ వాక్యమే జీవజలములు. ఇప్పుడు వాక్యమును మనం సమృద్ధిగా లోనికి తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు లోనికి మనం ఏమేమి తీసుకుంటున్నట్లు? జీవవృక్ష ఫలాలను తీసుకుంటున్నట్టు, జీవజలములను కూడా తీసుకుంటున్నట్లు. ఇలా ఈ ఆహారమును, ఈ జలమును మనం తీసుకున్నట్లయితే మనము నిత్యము జీవిస్తాము. ఏమండి, మనము తినాలని, మనం తాగాలని దేవుడు శ్రద్ధ వహించి మనకి ఇంత జాగ్రత్తగా ఇవన్నీ విడమర్చి చెప్పాడండి. ఇలా చెబితేనన్న వాళ్ళు తింటారేమో అని, దీని గొప్పతనం ఏంటో అని ఇంత వివరిస్తేనన్నా వాళ్ళు తాగుతారేమోనని ఇంత విడమరిచి చెప్పాడండి. ఇంత చెప్పినా మనం వినకపోతేనండి, ఇంకా నేను చెప్పేది ఏముండదండి. తర్వాయి అనుభవించటమే ఒకటే ఉంటుందండి. ఓకే, రైట్. నిత్య జీవాహారం ఏది? ఇప్పుడు చెప్పండి. వాక్యం. దాన్ని ఎప్పుడు తీసుకోవాలి మనం? దాన్ని ఎప్పుడు తీసుకోవాలండి? దివారాత్రములు వాక్యమును ధ్యానించిన వాడు ధాన్యుడు. శరీర ఆహారమునైతే 3 పూటలు 6 పూటలు తింటాం, అవునా? మరి ఆత్మాహారమును పూటలతో నిమిత్తం లేదది, రేయింబగలు తింటూనే ఉండాలి అని అంటున్నాడు ఆయన. తింటూనే ఉండాలి, రేయింబగలు తింటూనే ఉండాలని ఆయన అంటే, వారానికి ఒకసారి రండి అని చెప్పినా కూడా మనం వస్తలేమంటే ఇప్పుడు దేవుని మాటను మనం గౌరవిస్తున్నట్ట, ధిక్కరిస్తున్నట్ట? అంటే ఆజ్ఞాతిక్రమం జరుగుతున్నట్ట, జరగనట్ట? ఆజ్ఞాతిక్రమం మనం చేస్తున్నట్ట, లేనట్ట? ఆజ్ఞాతిక్రమం చేసిన మనకి ఏది న్యాయం? నరకమే న్యాయం కదా. పోదామా మరి అందరం? అంటే తినవు అంటే మాట వినవు, పోవా? ఆయన చెప్పిన మాట వినవు, నరకం పోవు అంటే మనిషివేనా అన్ని?
ఏమండి మన ఇష్టం ఈ 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి కొద్ది పరిధిలోనే, తర్వాత మన ఇష్టం మనల్ని కాపాడదు. కనుక జాగ్రత్త ప్రియులారా, జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. ప్రకటనలు ఏమైనా ఉన్నాయా? రండి. వీలైన వారు తీసుకొని వారి తెలిసిన వాళ్ళకి, వీలైన వాళ్ళు కాదు, అందరు తీసుకొని అందరు మంచి పెట్టుకొని ఎవరు తెలిసిన వాళ్ళు ఇస్తే బాగుంటుంది. అందరినీ రప్పించి ఏర్పాటు చేయాలి. తర్వాత పాస్టర్లకు ఇన్విటేషన్ వస్తుంది. వాళ్ళు తెలిసిన పాస్టర్లు వెళ్ళింటే వాళ్ళ పాస్టర్లకి మీలోనే ఒక టీము అఫీషియల్గా వెళ్ళి ఇవ్వండి. అఫీషియల్గా అది వాళ్ళ పేర్లు చెప్తే మాకు ఎక్స్చేంజ్ చేసిన సరే వాళ్ళ పేర్లు చేసిన సరే మెంబర్లు మేము వెళ్ళి పర్సనల్గా కలిసేసి ఒక టీము 4-5 కలిసేసి ఒకరోజు 2 రోజులు చూసుకొని టైం చూసుకొని ఆ ప్రకారం వెళ్ళి కలిసి స్పెషల్ ఇన్విటేషన్ చేద్దామని అనుకుంటున్నాం. మరి మీరు తెలిసిన పాస్టర్ పేర్లు దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం. అది ఇంకొక విషయం, మరి డబ్బులు ఇంకా కొత్తగా ఉన్నది. దయచేసి మరి అందరూ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. సమయం ఇంకా కొద్ది రోజులు ఉంది, అంటే ఈరోజు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ రోజుకు మనం అక్కడ ఉండాలి, మీటింగ్లో ఉండాలి. అంటే వారమే ఉంది, 7 రోజులే ఉంది. ఆలోచన చేయండి, గమనించండి. గట్టిగా కృషి చేయాలని కోరుతున్నాను. వీలైన అందరూ చేస్తే బాగుంటుంది నేను ఉద్దేశం. గమనించండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీటింగ్లకు అందరూ, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 3 రోజులు వీలైతే 3 రోజులు వీలైతే కాదు 3 రోజులు లీవ్ పెట్టుకోండి. లీవ్ పెట్టుకుంటే మనకి అన్నీ చాలా పనులు ఉంటాయి. ఇక 3-4 అంటే కష్టం అవుతుంది, చేయలేని పరిస్థితి అవుతుంది. అందుకోసమే అందరూ లీవ్ పెట్టుకుని దయచేసి లీవ్ పెట్టుకొని అంటే ఎవరెవరు ఏ పని చేయగలుగుతారో దాని ప్రకారంగా మాట్లాడుకొని చేసుకున్నాం. విజయోత్సవంగా చేయాలని నా ఆలోచన.